కొనుక్కోవడానికి కూడా డబ్బులు దొరకవని చెప్పి ప్రస్తుతం పాకిస్తాన్ విషయంలో అదే జరుగుతోంది. ట్రంప్ అండ చూసుకుని ఎగిరెగిరి పడుతోంది ఈ పిచ్చి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మున్నీర్ బెదిరింపులు మర్చిపోకుంది. ఇప్పుడు రంగంలోకి దిగాడు బుడ్డోడు, వాడి బిలావల్ భుట్టో. పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా చెప్పుకుని మాజీ విదేశాంగ మంత్రి, నిజానికి పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో. ఇప్పుడు వీడు కారు కూతలు కూస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? పాకిస్తాన్కు భారత్ తీవ్ర నష్టం చేసింది. నిజమేగా, కనీసం నువ్వేనా ఇప్పటికైనా ఒప్పుకున్నావు? నరేంద్ర మోదీపై మనమంతా కలిసి పోరాడాలంటున్నాడు. ఎవరిని? అక్కడ పాకిస్తాన్ యువతను ఉద్దేశించి. యుద్ధం వచ్చినా వెనక్కి తగ్గకూడదంటున్నాడు. యుద్ధం మనం స్టార్ట్ చేయలేదు, భారత్ యుద్ధం పేరుతో రెచ్చగొడుతోందంటూ చెప్పుకొచ్చాడు ఈ సో కాల్డ్ మాజీ విదేశాంగ మంత్రి. మేమెవరికీ తలవంచమంటున్నాడు భుట్టో. నువ్వు ఎవరికీ తలవంచవు, కానీ అమెరికాకు ముందు మాత్రం తల కాదు, ఏకంగా కాళ్ళు చేతులు మొండెం అన్నీ వంచేస్తారు. మీరు వంగి వణక్కాలు పెడతారు ట్రంప్ దగ్గర. లేకపోతే ఇది ఇప్పటికి రెండోసారి. ఇప్పుడు వీడు దొరికాడు, వీడికి ఇవ్వాల్సిన ఖర్చు కూడా వీడికి ఇచ్చేద్దాం. అంతకన్నా ముందు వీడేం పేలాడో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత వీడికి అసలే కాదు ఒడ్డుతో సైతం తిరిగిద్దాం. ముందుగా ఈ బిలావల్ భుట్టో మాజీ విదేశాంగ మంత్రి ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. अमन की बात, हम इस जिद्दोजहद में मुझे आपकी जरूरत है. हमने सब एक होके मोदी की बर्बारियत पे, मोदी के इस हमले के बारे में, मोदी के इस इरादे के बारे में आवाज उठाना है और जिद्दोजहद करना है ताकि इस जुल्म को भी हम रोक सकें. मैं जानता हूं कि आप में इतना ताकत है, इस मुल्क के अवाम में इतना ताकत है कि जंग की सूरत हो तो जंग में भी हम इनका मुकाबला कर सकते हैं और जो आपके 6 के 6 दरिया है वो वापस हासिल भी कर सकते हैं. और अगर ये हमें मजबूर करते हैं, पाकिस्तान ने ये जंग नहीं छेड़ा था. हम हमेशा अमन के बारे में बात करते हैं. जहां दुनिया भर में पाकिस्तान के सफीर पहुंचे, नुमाइंदे पहुंचे, हमने अमन की बात की, भारत ने जंग की बात की. लेकिन अगर जंग छेड़ा गया है तो हम शाह अब्दुल लतीफ बिठाई की धरती से मोदी सरकार को बताना चाहेंगे कि हम पीछे नहीं हटते, हम झुकते ही नहीं हैं. तो अगर आप सिंधु की तरह इस किस्म की हमला के बारे में सोचेंगे तो फिर पाकिस्तान के हर सूबे के अवाम आपका मुकाबला करने के लिए तैयार है और ये ऐसे जंग है जो आप जरूर हारेंगे. आपका बहुत बहुत शुक्रिया. हम की जरूरत है. हम इस जिद्दोजहद में मुझे आपकी जरूरत है. हमने सब एक होके मोदी की बर्बारियत पे, मोदी के इस हमले के बारे में, मोदी के इस इरादे के बारे में आवाज उठाना है और जिद्दोजहद करना है ताकि इस जुल्म को भी हम रोक सकें. मैं जानता हूं कि आप में इतना ताकत है, इस मुल्क के अवाम में इतना ताकत है कि जंग की सूरत हो तो जंग में भी हम इनका मुकाबला कर सकते हैं और जो आपके 6 के 6 दरिया है वो वापस हासिल भी कर सकते हैं. और अगर ये हमें मजबूर करते हैं, पाकिस्तान ने ये जंग नहीं छेड़ा था. हम हमेशा अमन के बारे में बात करते हैं. जहां दुनिया भर में पाकिस्तान के सफीर पहुंचे, नुमाइंदे पहुंचे, हमने अमन की बात की, भारत ने जंग की बात की. लेकिन अगर जंग छेड़ा गया है तो हम शाह अब्दुल लतीफ बिठाई की धरती से मोदी सरकार को बताना चाहेंगे कि हम पीछे नहीं हटते, हम झुकते ही नहीं हैं. तो अगर आप सिंधु की तरह इस किस्म की हमला के बारे में सोचेंगे तो फिर पाकिस्तान के हर सूबे के अवाम आपका मुकाबला करने के लिए तैयार है और ये ऐसे जंग है जो आप जरूर हारेंगे. आपका बहुत बहुत शुक्रिया. हम
వీడంటే మళ్ళీ యుద్ధానికి సిద్ధం కావాలంటున్నాడు. ఆ ప్రగల్భాల్లో చూశారు, వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో కూడా కాన్ఫిడెన్స్ లేదు, భయం వణుకుతోంది. గొంతులో బహుశా నాలుక మాట్లాడుతుందేమో కానీ గొంతులో మాత్రం ఆ భయం తొణికిసలాడుతోంది. వీడు చాలా కామెడీగా అనిపిస్తుంది ఏంటంటే, వీడు యుద్ధానికి వెళ్ళంట. అక్కడ ఉన్న యువతను, మీలో సత్తా ఉంది, మీరు యుద్ధానికి వెళ్ళాలి, మీరు యుద్ధానికి సిద్ధం కండి. పోనీ నువ్వు వెళ్ళలేకపోయావా యుద్ధంలో, సింధూరు ఆపరేషన్ టైంలో వెళ్ళి పిచ్చి పిచ్చి ప్రగల్భాలు పలికవు. నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా, అఫ్కోర్స్ అక్కడి నేషనల్ మీడియాలో, ఇంటర్నేషనల్ మీడియాలో మీ పరువు మీరే తీసుకున్నారుగా. సో అంతకన్నా ముందు నువ్వు ఏంటి భారత్తో యుద్ధం చేస్తావా? I have a data. I have a few questions and I have a data to question you, Mr. Bhutto. దీనికి సమాధానం చెప్పు, తర్వాత భారత్తో ఆ తర్వాత పోటీ పడదు కానీ. అండ్ స్టార్టింగ్ మీరు ఎంతమంది అబ్బా? మహా అయితే 25 కోట్ల మంది, మరి భారత్ 150 కోట్ల మంది. కంపారిజన్ అడుగుతున్నావు కదా, యుద్ధం అంటున్నావు కదా, దా చేద్దాం యుద్ధం, బాగుపడ్డల్లో చేద్దాం. సో నేను క్వశ్చన్స్ అడుగుతాను, సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉంటే పాకిస్తాన్ పిచ్చి కుక్క నువ్వు సమాధానం చెప్పు. ఎందుకంటే కొట్లాడుకుందాం, యుద్ధం చేసుకుందాం, బాగుపడదాం అని చెప్పి. కానీ నువ్వు దానికి సిద్ధంగా లేవు. నీ దేశాన్ని నాశనం చేయడమే కాకుండా భారత్ను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. సో నీకు నిజంగా దమ్ముంటే, మీకు నిజంగా దమ్ముంటే బాగుపడి చూపించే ప్రయత్నం చేయండి. నేను అడుగుతా కొన్ని క్వశ్చన్స్, సమాధానం చెప్పే ప్రయత్నం చేయు. అండ్ డాలర్ విలువతో పోల్చుకుంటే నీ రూపాయి విలువంత? నీ రూపాయి విలువంత 283 రూపాయలు, 283 పాకిస్తాన్ రూపాయలు. మరి భారత్తో 87, పోనీ అటు ఇటుగా చూసుకుంటే పోనీ 90, పోనీ 100. మరి నీదెంతుందిరా? నీదెంతుంది? భారత్లో సగం కూడా లేదు నీ రూపాయి విలువ. ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న మిస్టర్ భుట్టో, యూ షుడ్ ఆన్సర్ ఫర్ దిస్. వాట్ ఈస్ యువర్ ఫారెన్ రిజర్వ్స్ యాజ్ ఆఫ్ ద డేటా వాట్ వీఆర్ హ్యావింగ్ నౌ? నీ దగ్గర ఉన్న ఫారెన్ రిజర్వ్స్ ఎంత నీకు తెలుసా? నీకు తెలుసారా? నీకు తెలుసా? 14.5 బిలియన్ డాలర్లు. బహుశా నా క్యాలిక్యులేషన్కి వచ్చి అటు ఇటు కావచ్చు. 1,45 కోట్లు, 1,45,000 కోట్ల రూపాయలు మాత్రమే నీ ఫారెన్ రిజర్వ్స్. మరి భారతదేశం సంగతి ఏంటో తెలుసా? 704.89 బిలియన్ డాలర్స్. 704 అంటే నీది 14.5 బిలియన్ డాలర్లు అయితే 704 కొన్ని పాయింట్లు కూడా తీసేద్దాం. నీది 14 బిలియన్ డాలర్లు అయితే మాదెంత? 700 బిలియన్ డాలర్లు. లెక్క పెట్టుకో ఎన్ని వంతులు ఎక్స్ట్రా ఉందో. యుద్ధం చేస్తావా? యుద్ధం చేయాలందా? నీ పేదరికంతో యుద్ధం చేయి. ఇక్కడితో అయిపోలేదు, ఇంకా ఉంది. నీ జీడిపి ఎంత? మహా అయితే 37,000 కోట్లు. 37,000 కోట్లు నీ జీడిపి, నీ సోకాల్డ్ జీడిపిను కాదు. బట్ భారత్ ఎంత తెలుసా? కనీసం ఊహించగలవా? అసలు నీ ఊహలకైనా అందుతుందా? అసలు నీకు లెక్కలు వస్తాయా? కరెక్ట్గా రెండో ఎక్కం కూడా గట్టిగా చెప్పడం రాదేమనుకుంటా. నీదు కరెక్ట్గా రెండో ఎక్కం కూడా గట్టిగా చెప్పలేవేమో. నువ్వు మాట్లాడుతుంటే భయం, నీ మాటల్లో భయం. ఎవడో అంట చూసుకొని రెచ్చిపోయే బాపతి కాదు భారత్. చెప్పాక ఈ అంకెలకు సమాధానం చెప్పు, దీంతో పోటీ పడు. తర్వాత భారత్తో యుద్ధం చేయడం. నువ్వు యుద్ధం అంటావా? S-400 మర్చిపోయినట్టున్నావు, ఆకాశ్ తీర్ మర్చిపోయినట్టున్నావు, బ్రహ్మోస్ మర్చిపోయినట్టున్నావు, నీకు కొల్లబొడిచిన ఆ 9 స్టేషన్స్ మర్చిపోయినట్టున్నావు. వీటన్నిటిని ఒక్కసారి నేను మాట్లాడుతున్నాను కదా, వీడియో రికార్డ్ చేసుకుని విను. ఇఫ్ యూ వాంట్ ట్రాన్స్లేషన్ వీఆర్ రెడీ టు గివ్ ద ట్రాన్స్లేషన్ టు ద లాంగ్వేజ్ విచ్ యూ వాంట్, హిందీ ఆర్ ఇంగ్లీష్. ఏ భాషలో కాస్త భాషలో సమాధానం ఇస్తాం. డేటాతో సైతం క్వశ్చన్ చేస్తున్నాం. యూ షుడ్ ఆన్సర్ ఫర్ దాట్. ఇఫ్ యూ వాంట్ టు ఫైట్, యూ షుడ్ ఫైట్ విత్ యువర్ ఫినాన్షియల్ స్టేటస్. నీ దేశం కోసం నువ్వు యుద్ధం చేయి. తర్వాత భారత్తో ఆలోచిద్దు. కానీ దెబ్బతిన్నావు కదా, అమెరికా ఇచ్చిన ఏంటిది F-35 దాన్ని కూడా కొల్లబడుచుంది కదా భారత్. ప్రూఫ్లో సైతం చెప్పిన తర్వాత అంతర్జాతీయ మీడియా, మీరు మీ అంతర్జాతీయ మీడియా సోకాల్డ్ నువ్వు అనుకుంటున్న అంతర్జాతీయ మీడియా మడత పెట్టి మీ దగ్గర పెట్టుకోండి. మీ పర్సెప్షన్స్ ఇవన్నీ మీ దగ్గర ఉంచుకోండి. ఇటు భారత్ చూపించింది, భారత్ చెప్పింది, అంకెలతో సైతం ఆధారాలతో సైతం. ఎందుకు చెప్పలేకపోయారు ఎంతవరకు చెప్పలేకపోయారు? ఇప్పుడు మీరు అంటారా మళ్ళీ ఏమని? అక్కడ వాడు అండ చూసుకుని రెచ్చిపోతారు. ఎవరి సంగతో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఆర్మీ చీఫ్ వెళ్తాడు, న్యూక్లియర్ అంటాడు. అరే న్యూక్లియర్ బ్లాక్మెయిలింగ్ नहीं चलेगा भाई, हो गया, वो जमाना हो चुका है. న్యూక్లియర్ బ్లాక్మెయిలింగ్ नहीं चलेगा. బస్ బక్వాస్ బంద్ కరో. ఇక్కడి నుంచి మీ ప్రగల్భాలు మానుకోండి. అండ్ దాంతోపాటు ఇంకా అంటున్నావు కదా డిఫెన్స్కి సంబంధించి, నేను ఆ లెక్కలు చెప్తా. ఇది నీకోసం యుద్ధం నుంచి రెడీగా ఉంది నా దగ్గర. ఏమిటంటా నువ్వు మిలిటరీ ర్యాంకింగ్స్లో నీ పరిస్థితి ఎంతో తెలుసా?
12వ స్థానం నీదైతే భారత్ది 4వ స్థానం. చెప్తున్న లెక్కలతో సైతం యుద్ధానికి తలపడాలంటే ముందు బుర్రతో పనిచేయి బుట్టో. బుర్ర పెట్టి పంచే, బుర్రతో పంచేయి. బుర్ర లేకుండా ప్రగల్భాలు పలికితే నీ వాళ్ళని చొప్పించి కొడతారు. నీళ్ళు ఆపేస్తారా? ఎస్, ఆపుతాం, బరాబర్ ఆపుతాం మేము. ఎవరి నుంచి వెళ్తోంది, ఎవరి మీద మీరు యుద్ధం చేస్తారు? ఏంటంటే ఆ డ్యామ్ని బాంబులేసి పగలగొడతారా? టచ్ చేసి చూడండి. నీకు నీ తోకగాడికి రెండిటికి తోకలు కట్ అవుతాయి. టచ్ చేసి చూడండి ఒకసారి. ఎవడి అండ చూసుకుని రెచ్చిపోతున్నా వాడే విడిచిపెట్టేస్తాడు నేను. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి వాడు మళ్ళీ ప్రగల్భాలు పేలాడు ఈ సోకాల్డ్ భుట్టో. వీడేమంటున్నాడు ఒకసారి చూద్దాం. మోదీని లేపేస్తారా? మోదీ మీద మీరు అరే వాట్ ద ఫన్ దట్ యు థింక్? మీరు అనుకుంటా హాస్యం ఏంటి? భారత ప్రధానిని టచ్ చేస్తారా? అరే మీరు ఆ పదాన్ని మీకు ఆలోచనకు వస్తేనే మీ వెన్నులో వణుకు పుడుతోంది. అఫ్ కోర్స్ వీ డూ హ్యావ్ అ పొలిటికల్ డిఫరెన్సెస్, బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు నేషన్ వీఆర్ యునైటెడ్. Don't forget, Mr. Bhutto, not like you, not like your Prime Minister, not like your army chief, so-called field marshal. And we are not ready to listen to your words, guys. Just think. మాట్లాడే ముందు ఆలోచించండి. మీరు మా జర్నలిస్ట్ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతున్నారు. మేము అడిగే ఒక సింపుల్ క్వశ్చన్స్కి సమాధానం చెప్పలేకపోతున్నారు. సోషల్ మీడియాలో మీ ఫేక్ ప్రచారం చేసుకుంటున్నారు మీరు. అండ్ మీరు మాతో పోటీ పడతారా? డూ యూ హ్యావ్ గట్స్ అబౌట్ యువర్ కంట్రీ ఫర్ ద డెవలప్మెంట్? కెన్ యూ డూ దాట్? డెవలప్మెంట్ విషయంలో నువ్వు నీ దేశంతో యుద్ధం చేయి, తర్వాత పక్క దేశం గురించి ఆలోచిద్దు కానీ. రిమెంబర్ మిస్టర్ భుట్టో, మార్క్ మై వర్డ్స్, నెవర్ ever Pakistan can compete. Never ever. You can't compete with Bharat. And just keep it in your mind. And of course, Pakistan youth are clever. They know how to tackle you guys. ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతోంది మీరు, ఉగ్రవాదానికి ఉసుగొడుతోంది మీరు. అండ్ మీరు మాట్లాడతారా? కనీసం అరే డాలర్ రేట్ జస్ట్ డాలర్ రేట్ చెప్తోందిరా. మీరేంటి, మీ బతుకేంటి అనేది? విడిపోయిన తర్వాత ఈ రోజు వరకు మీరు మీ బాగుపడడం గురించి చెప్పడం ఆలోచించారా? ఒకనొక సందర్భంలో మీరు పేరిన మాట ఏంటి? మేము తిన్నమైనా మానేస్తాము కానీ యుద్ధానికి సామాగ్రి సమకూర్చుకుంటామని చెప్పి. సమకూర్చుకోండి. దేనికోసం సమకూర్చుకుంటారు? బాగుపడ్డానికా? చైనా దగ్గరికి వెళ్తారు, వాడిని అడుక్కుంటారు. అమెరికా దగ్గరికి వెళ్తారు, వాడిని అడుక్కుంటారు. ఈ అడుక్కున్న బుద్ధి ఏంట్రా మీకు? టర్కీ దగ్గరికి వెళ్తారు, అడుక్కుంటారు. మీ బతుకు ఎంత హాస్యభరితమైందంటే how like just think about yourselves, guys. About your politicians. You're not politicians. You're not behaving like a politician. You're becoming and behaving like a jokers. Don't you think? యుద్ధం జరుగుతూ ఉంటే మీ ఆర్మీకి సపోర్ట్గా నిలవాల్సిన మీ ఆర్మీ చీఫ్ ఏడి? మీ సో కాల్డ్ ఇప్పుడు ఫీల్డ్ మార్షల్. ఎందుకు వాడిని ఫీల్డ్ మార్షల్ చేశారు? యుద్ధం అవుతున్న క్రమంలో మా ఆర్మీ చీఫ్స్, ఆర్మీ, నేవీ, డిఫెన్స్ వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడుతుంటే వేర్ ఈజ్ యువర్ సో కాల్డ్ ఫీల్డ్ మార్షల్ మిస్టర్ భుట్టో? వై డోంట్ యు క్వశ్చన్ హిమ్సెల్ఫ్? నీ ఆర్మీ చీఫ్ని క్వశ్చన్ చేయలేవు, నీ నేవీ చీఫ్ని క్వశ్చన్ చేయలేవు, అండ్ నీ ప్రైమ్ మినిస్టర్ని క్వశ్చన్ చేయలేవు. అండ్ నువ్వు మాట్లాడతావా? అన్నిటికీ మించి నీ తల్లిని ఎంత క్రూరంగా చంపారు మర్చిపోయావా భుట్టో? నీ మైండ్ దొబ్బిందా? ఇవన్నీ ఇంకెక్కడ దాచుకున్నావా? నువ్వు పేలుతున్నావా? నీ చేత నువ్విలా మాట్లాడని చెప్పి నీ చేత ఎవరైనా ఈ ప్రేలాపన కొనసాగిస్తున్నారా? ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్. యూ షుడ్ ఆన్సర్ ఫర్ దాట్. వాట్ అబౌట్ యువర్ ఫారెన్ రిసోర్స్? హౌ లాంగ్ యూ విల్ రిలే ఆన్ దాట్? ఈరోజు అమెరికా కాళ్ళు వేళ్ళు పట్టుకుని ఏమంటున్నావు? హమ్ కిసీ కే పాస్ नहीं झुकेंगे. हाँ तुम लोग झुकेंगे नहीं, सर तो झुकाएंगे नहीं, पूरा शरीर पूरा झुका देंगे. తల మాత్రమే ఉంచారు, మొత్తం బాడీ అంతా సాష్టాంగ నమస్కారమే కదా పశ్చిమ దేశానికి, పశ్చిమ మీడియాల ముందు. ఏం బుట్టు, కొంచెం బుర్ర పెట్టి మాట్లాడితే దట్స్ గుడ్. అండ్ యు నో యువర్ ద బిగ్గెస్ట్ జోకర్. యు ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ ఎ ఫారెన్ మినిస్టర్. ఆఫ్ కోర్స్ ఎక్స్ ఫారెన్ మినిస్టర్. నువ్వు ఎక్కడా కూడా మాజీ విదేశాంగ మంత్రిగా నువ్వు వ్యవహరించట్లేదు. యు బిహేవింగ్ లైక్ ఏ జోకర్ మినిస్టర్. నిర్మోహమాటంగా
కొంచెం మాట్లాడినప్పుడు అంకెలు మాట్లాడు, కొంచెం మాట్లాడినప్పుడు లెక్కలతో మాట్లాడు, కొంచెం మాట్లాడేటప్పుడు తెలివి పెట్టి మాట్లాడు, కొంచెం మాట్లాడేటప్పుడు మాటలు పొద్దుగ్గా మాట్లాడు. ఈరోజు భారత్ నీళ్ళు ఆపేస్తుందంటే వాట్ వీ హ్యావ్ టు డూ? గొడవ పడతావా? దేనికి గొడవ పడతావు? ఏ విషయంలో గొడవ పడతావు? ఎందుకు గొడవ పడతావు? ఏ విధంగా గొడవ పడతావు? ఎవరన్నా చూసుకుని గొడవ పడతావు? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఆస్క్ యువర్ యూత్ వాట్ వీ హ్యావ్ టు డూ ఫర్ ద పీస్. ఒక చేత్తో శాంతి అంటారు, ఇలాగే ఒక చేత్తో మేము శాంతి కామికలు అంటారు, ఇంకో చేత్తో మీరు ఏం చేస్తున్నారో తెలుసుగా? ఈ చైన్ ఇలా వెనక్కి పెట్టి ఈ చైన్ పైకి తీసుకొచ్చి యుద్ధం అంటారు. అండ్ దిస్ ఈజ్ వాట్ యువర్ క్రూయల్ మెంటాలిటీ. రిమెంబర్, డేటా షోస్ వాట్ యు ఆర్. డేటా షోస్ వాట్ ఈజ్ పాకిస్తాన్. గుర్తుపెట్టుకో, డేటానే చెబుతుంది పాకిస్తాన్ అంటే ఏంటో. నీ డాలర్తో మీ రేట్ అంతరా? 283 పాకిస్తాన్ రూపాయలు ఒక డాలర్ విలువ. భారత్తో ఇప్పుడు గట్టిగా నీ ఎక్స్పెక్టేషన్స్ అనుకో, 100 రూపాయలు అనుకుందాం. ఫారెన్ రిజర్వ్స్ కరెక్ట్గా లక్ష కోట్లు కూడా లేవు. మరి భారత్తో 70 లక్షలు ఫారెన్ రిజర్వ్స్. అంటే ఇప్పటికిప్పుడు మాకు ఏ కష్టం వచ్చినా కూడా మేము నెట్టుకు రాగల ఆ సత్తా మాకుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి వాడు పేలాడు, ఆ ప్రేలాపణ విందాం, ఆ తర్వాత ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. అఫ్ కోర్స్ ఎందుకు ఇంత ఎమోషనల్గా అడగచ్చు, వాళ్ళకి వినబడాలి, చెవులు చిల్లు పడేలా. ఎందుకంటే మనం మాట్లాడుతోంది వాళ్ళ అడ్డదిడ్డంగా కాదు, డేటాతో సైతం, డేటా ముందు పెట్టుకొని డేటాతో సైతం మనం మాట్లాడుతున్నాం. ఈ డేటాకే వాళ్ళు భయపడితే ఇక నేరుగా భారత్ రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో వాళ్ళకి ఆల్రెడీ సినిమా కనిపించింది, ఇప్పుడు ఇంకా కనిపిస్తుంది. ఒకవేళ దిగాలన్న ఆలోచనలు వస్తాయి. ఒకసారి వీడేమన్నాడో చూద్దాం. हम इस जिद्दोजहद में मुझे आपकी जरूरत है. हमने सब एक होके मोदी की बर्बारियत पे, मोदी के इस हमले के बारे में, मोदी के इस इरादे के बारे में आवाज उठाना है और जिद्दोजहद करना है ताकि इस जुल्म को भी हम रोक सके. मैं जानता हूं कि आप में इतना ताकत है, इस मुल्क के अवाम में इतना ताकत है कि जंग की सूरत हो तो जंग में भी हम इनका मुकाबला कर सकते हैं और जो आपके 6 के 6 दरिया है वो वापस हासिल भी कर सकते हैं. और अगर ये हमें मजबूर करते हैं, पाकिस्तान ने ये जंग नहीं छेड़ा था. हम हमेशा अमन के बारे में बात करते हैं. जहां दुनिया भर में पाकिस्तान के सफीर पहुंचे, नुमाइंदे पहुंचे, हमने अमन की बात की, भारत ने जंग की बात की. लेकिन अगर जंग छेड़ा गया है तो हम शाह अब्दुल लतीफ बिठाई की धरती से मोदी सरकार को बताना चाहेंगे कि हम पीछे नहीं हटते, हम झुकते नहीं हैं. तो अगर आप सिंधु की तरह इस किस्म की हमला के बारे में सोचेंगे तो फिर पाकिस्तान के हर सूबे के अवाम आपका मुकाबला करने के लिए तैयार है और ये ऐसे जंग है जो आप जरूर हारेंगे. आपका बहुत बहुत शुक्रिया. हम इस जिद्दोजहद में చూసారుగా వాడేం పేరుతున్నాడు, ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలంట. మరి ఇంతవరకు నువ్వు చేసిందేంటి? కనీసం ఒక గన్ను పట్టుకుని యుద్ధంలోకి దిగావా మిస్టర్ భుట్టో? సెకండ్ వన్, పీచే నహీ హటేంగి. అరే తుమ్ లోగ్ తో పీచే హట్ గయా, ఎప్పుడో జరిగిపోయింది. మీరు వెనకడుగు వేశారు, కాళ్ళు పట్టుకుని బతిమలాడారు. అండ్ మూడోది ఏమంటున్నారు, హమ్ జూక్తే నహీ. అరే తల వంచరా? అవును కదా, తల మాత్రమే వంచారు, మొత్తం శరీరం వంచి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటారు కదా ట్రంప్కి. ఇప్పుడు ట్రంప్ని చూసుకునే కదా మీరు ఎగిరెగిరి పడుతున్నారు. ఏ ట్రంప్ను మీరు చూసుకొని ఎగిరెగిరి పడుతున్నారు, అదే ట్రంప్ మీకు చేతులు ఇన్ఫాక్ట్ హ్యాండ్ ఇచ్చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు ఈ వ్యవహారం ఇది కరెక్ట్ కాదు. ఒకసారి చైనాతో వెళ్తూ ఉంటారు, ఇంకోసారి అమెరికాతో వెళ్తూ ఉంటారు. ఇద్దరు కలిసి ఏదో రోజు మిమ్మల్ని వదిలేస్తారు, చూసుకోండి. ఏదో రోజు మీకు పట్టే గతి ఇదే. మీ కాళ్ళ మీద మీరు నిల్చుకోండి. ఈరోజు భారత్ చేస్తోంది అది. అమెరికా కాళ్ళు పట్టుకోవటం లేదు. అసలు ఆ మాట మా దరితప్పులో కూడా ఉండదురా. చైనాతో అఫ్కోర్స్ నేను ముందే చెప్పాను, డిఫరెన్సెస్ ఉంటాయి. డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ ఆలోచన ఉంటుంది. కానీ నీలాగా ప్రతిసారి సందు దొరికిన ప్రతిసారి డబ్బుల కోసం వెళ్ళి దాని ఒక ప్లేట్ పట్టుకెళ్ళి బాబు నా డబ్బులి అని చెప్పి అడిగే రకం కాదు.
నీకు అర్థం కానిది ఏంటంటే కనీసం నీ ఆర్మీతో నువ్వు మాట్లాడలేవు, నీ ప్రధానితో నువ్వు మాట్లాడలేవు. నువ్వు కేవలం మాట్లాడేది ఒక మైక్ ఇస్తే చాలు, ఊగిపోతావు అంతే అంతే అంతే. నీకు తెలిసింది అదే. ఇప్పటికీ కొన్ని లెక్కలు అడుగుతున్నాను కదా, ఇటు యావత్ ప్రపంచం అడుగుతోంది అనుకో, మరి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీద లేదా? సో ఇప్పుడు వీడేమంటాడు, వెనక్కి తగ్గం మేము తల ఉంచేదే లేదు, మీరు తల మాత్రం ఉంచట్లేదు, మొత్తం సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు, ట్రంప్ ముందు మోకరిల్లిపోతున్నారు ఏకంగా. ఏ ట్రంప్ను అండ చూసుకుని మీరు రెచ్చిపోతున్నారు, గుర్తుపెట్టుకోండి, వాడు ట్రంప్. సిరియాలో ఏం జరిగిందో చూసాం. సిరియా అధ్యక్షుడిగా ఉగ్రవాది అక్కడ వస్తే ఏమైంది? అంతవరకు వ్యతిరేకించిన ఇదే ట్రంప్ వెళ్ళి వావ్ నువ్వు చాలా మంచివాడివి అని చెప్పి భుజం తట్టి వాడిని ప్రోత్సహించిన సందర్భం. సో ఇలాగ మారిపోతుంది ట్రంప్ మాట. ఈరోజు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఒకసారి పుతిన్ తిట్టాడు, ఇంకోసారి పుతిన్ పొగుడుతున్నాడు. ఇది ట్రంప్. సో మీరు ఏ అండ చూసుకొని రెచ్చిపోతున్నారో ఆ అండ మీకు లాగి ఒకటి పీకుతుంది ఏదో రోజు, గుర్తుపెట్టుకో. అండ్ ఈ మాట నువ్వు చెప్పుకో. ఈ నేపథ్యంలో ఈ దుర్మార్గుడు ఇంకోసారి ఏమంటాడు చూసే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి ఒక ప్రశ్నను ముందుంచే ప్రయత్నం చేసింది ఆర్టీవీ అండ్ ఆ పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ కమెంట్స్ కూడా చదివించే ప్రయత్నం చేశాను. పాకిస్తాన్ను భారత్, ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ భారత్ పైకి ఉసుగొల్పుతున్నది ట్రంపేనా? ఎస్ నో, అవును కాదు. అవునంటూ దాదాపుగా 90% పైగా ఇప్పటికే పోల్లో పార్టిసిపేట్ చేశారు, కాదు అంటూ మరికొంతమంది చెప్పుకొచ్చారు. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు మోదీకి సంబంధించి, చూడు పొలిటికల్ డిఫరెన్సెస్ ఏమైనా ఉండొచ్చు, కానీ నేషనల్ విషయం వచ్చినప్పుడు మా అందరిది ఒకటే మాట. ఆల్రెడీ ఈ భాష అబ్బాని గట్టిగా వినిపించాం, అందుకే నీ గుండెలు గుబేలు అంటున్నాయి. గుర్తుపెట్టుకో, భారత్ ఎక్కడ తొరికేదే లేదు, భారత్ ఎక్కడ బెరికేదే లేదు, అండ్ నీ మాటలకు వచ్చినప్పుడు పట్టించుకునేదే లేదు. సో ఈ క్రమంలో మీకేమనిపిస్తుంది చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. కొంతమంది ఆల్రెడీ వాళ్ళు మెసేజ్ చేయడం కామెంట్ చేయడం జరుగుతుంది. వీ హేట్ జోకర్ ట్రంప్ అంటూ కొంతమంది అంటూ ఉంటే, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంతే ఉంటుంది అంటూ చెప్తున్నారు. ఈసారి ఒకప్పుడు పాక్ ఇప్పుడు పాక్ అనేలా ఉంటుంది, వార్ స్టార్ట్ అయితే అంటూ ఇంకొంతమంది కమెంట్ చేయడం జరుగుతోంది. సో ఈ క్రమంలో మీకేమనిపిస్తోంది? ఇంకొంతమంది మెసేజ్ చేస్తున్నారు, అదే కదా మీ పంథ, ఉగ్రవాదమే మీ వాదం, మనుషుల్లాగా బ్రతకండి అంటే మానవ మృగాలంటారు ఏంద్రా, అంతర్జాతీయ వేదికలపై అయ్యో మాకు అన్యాయం జరిగిందంటారు ఏంద్రా, న్యాయం ధర్మం అంటారు ఏంద్రా. చూడండి, ఇది జనం ప్రశ్నిస్తున్నమాట, ఇది నేను ఒక్కడిని కాదు ప్రశ్నిస్తోంది, జనం ప్రశ్నిస్తున్నమాట. సో మీరు కూడా ప్రశ్నించండి, మీరు కూడా ప్రశ్నించాల్సింది. ఎందుకంటే సోషల్ మీడియాలో వీళ్ళు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ప్రపంచ వేదికల మీద ఇది వీళ్ళు చెప్పిందే నిజం అనే ఒక భావనలాగా వీళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. పట్టుకోండి సోషల్ మీడియా హ్యాండిల్స్ని, దుమ్ము దులపండి. భారత్ మిజైల్స్ మనం అందరం కూడా ఒక్కొక్క ఆకాశ్ లాగా, ఒక్కొక్క S-400 లాగా, బ్రహ్మోస్ మిజైల్స్ లాగా సోషల్ మీడియాలో పాకిస్తాన్ మీద విరుచుకు పడితే వీళ్ళ వెన్నులో వణుకు పుట్టడం కాదు, ఆ వెన్ను విరగాల, మొత్తం వీళ్ళకి బుద్ధి రావాలా. ఒకసారి ఈ అంశానికి సంబంధించి ఈ దుర్మార్గుడు ఏం పేలుతున్నాడు అనేది ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో కాల్డ్ ఎక్స్ ఫారెన్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ బిలావల్ భుట్టో, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ఏమంటున్నాడు ఇప్పుడు చూద్దాం. और हम इस जिद्दोजहद में मुझे आपकी जरूरत है. हमने सब एक होके मोदी की बर्बारियत पे, मोदी के इस हमले के बारे में, मोदी के इस इरादे के बारे में आवाज उठाना है और जिद्दोजहद करना है ताकि इस जुल्म को भी हम रोक सके. मैं जानता हूं कि आप में इतना ताकत है, इस मुल्क के अवाम में इतना ताकत है कि जंग की सूरत हो तो जंग में भी हम इनका मुकाबला कर सकते हैं और जो आपके 6 के 6 दरिया है वो वापस हासिल भी कर सकते हैं. और अगर ये हमें मजबूर करते हैं, पाकिस्तान ने ये जंग नहीं छेड़ा था, हम हमेशा अमन के बारे में बात करते हैं. जहां दुनिया भर में पाकिस्तान के सफीर पहुंचे, नुमाइंदे पहुंचे, हमने अमन की बात की, भारत ने जंग की बात की. लेकिन अगर जंग छेड़ा गया है तो हम शाह अब्दुल लतीफ बिठाई की धरती से मोदी सरकार को बताना चाहेंगे कि हम पीछे नहीं हटते, हम झुकते ही नहीं हैं. तो अगर आप सिंधु की तरफ इस किस्म की हमला के बारे में सोचेंगे तो फिर
पाकिस्तान के हर सूबे के अवाम आपका मुकाबला करने के लिए तैयार है और ये ऐसे जंग है जो आप जरूर हारेंगे।